నమస్కారం. డైరెక్ట్ సేలింగ్ రంగంలో అద్భుతాలు సృష్టించాలనుకునే ప్రతి ఒక్కరికీ స్వాగతం. ఒక కొత్త టీంని లీడర్షిప్ స్థాయికి ఎలా తీసుకెళ్లాలి, ముఖ్యంగా ఆ రైజింగ్ స్టార్ హోదాను, ఆపై అడ్వాన్స్డ్ స్థాయిలను సులభంగా ఎలా చేరుకోవాలనే దానిపై ఈరోజు మనం ఒక స్పష్టమైన విశ్లేషణను చూడబోతున్నాం. టార్గెట్స్ రీచ్ అవ్వాలంటే సరైన మెంటర్షిప్ ఎంతో అవసరం కదా. ఆ మెంటర్స్ ప్లేబుక్నే ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. సరే, ముందుగా ఈ సెషన్లో కవర్ చేయబోయే 4 ముఖ్యమైన అంశాల ఎజెండాను చూద్దాం. మొదటిది బిజినెస్ బేసిక్స్ డీకోడ్ చేయడం, రెండవది రైజింగ్ స్టార్ అవడానికి ఉన్న మార్గాలు, మూడవది డైరెక్టర్ స్థాయికి వేగంగా చేరుకోవడం, మరియు నాలుగవది డూప్లికేషన్ వెనుక ఉన్న పవర్. సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ కదా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి సెక్షన్ డీకోడింగ్ బిజినెస్ బేసిక్స్తో మొదలుపెడదాం. డైరెక్ట్ సెల్లింగ్లో అందరికీ బాగా తెలిసిన పదమే ఈ పీపీవీ, అంటే పర్సనల్ పాయింట్ వాల్యూ. ఇక్కడ బేసిక్ డెఫినేషన్ ఏంటంటే, ఒక కన్సల్టెంట్ ఒక నెలలో తమ సొంత ఐడీ మీద కొనుగోలు చేసిన అన్ని ప్రాడక్ట్స్ యొక్క టోటల్ పాయింట్ వాల్యూ. అంటే పర్సనల్ యూస్ కోసమైనా లేదా రీసేల్ కోసమైనా ఒక వ్యక్తి పెట్టే ఎఫర్ట్ని ఇది పర్ఫెక్ట్గా చూపిస్తుంది. కానీ అస్సలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది, గమనించండి. కేవలం వ్యక్తిగత కొనుగోళ్ల ద్వారా వచ్చే ఈ పీపీవీకి మొత్తం డౌన్లైన్ చేసే కొనుగోళ్ల ద్వారా జనరేట్ అయ్యే జీపీవీ, అంటే గ్రూప్ పాయింట్ వాల్యూకి ఉన్న తేడాను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మనం ఒక్కరం చేసే పనికి మన టీమంతా కలిసి సమిష్టిగా సాధించే వాల్యూమ్కి ఉన్న ఈ డిఫరెన్స్ అర్థమైతేనే ఒక స్ట్రాంగ్ బిజినెస్ నెట్వర్క్ని నిర్మించగలం. ఇక బేసిక్స్ చూసాం కదా, ఇప్పుడు మన సెకండ్ సెక్షన్కి వెళ్దాం. పాత్స్ టు రైజింగ్ స్టార్. అసలైన గేమ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. కొత్తగా జాయిన్ అయిన టీం మెంబర్స్ చేరుకోవాల్సిన ఫస్ట్ మేజర్ మైలురాయి ఈ రైజింగ్ స్టార్ హోదానే. ఇక్కడ ప్రైమరీ ఆబ్జెక్టివ్ చాలా క్లియర్గా ఉంది. 12 కాదు, 15 కాదు, సరిగ్గా 11% యాక్టివేషన్ పూల్లో కనీసం 4 షేర్లను సంపాదించాలి. అవును, కరెక్ట్గా 4 షేర్లు. ఇది అపరిమితమైన ఆదాయ వృద్ధికి వేసే మొదటి బలమైన అడుగని చెప్పొచ్చు. మరి ఆ 4 షేర్లను ఎలా సాధించాలి? ఇక్కడే ఒక అద్భుతమైన ఫ్లెక్సిబిలిటీ ఉంది. మనం ఈ టేబుల్ని ఒక్కసారి చూస్తే మన ముందు 3 డిఫరెంట్ మార్గాలున్నాయి. 20 పీవీవీతో బ్రాంజ్ లెవెల్లో ఉంటే తలో 20 పీవీవీ చేసే 4 మెంబర్స్ని స్పాన్సర్ చేయాలి. అదే 50 పీవీవీతో సిల్వర్ లెవెల్లో ఉంటే 3 లేదా 100 పీవీవీతో గోల్డ్ లెవెల్లో ఉంటే కేవలం 2 స్పాన్సర్ చేస్తే చాలు. అంటే ఎవరి కెపాసిటీకి తగ్గట్టు వారు ప్లాన్ చేసుకోవచ్చనమాట. ఈ రైజింగ్ స్టార్ ర్యాంక్ అచీవ్ చెయ్యగానే వెంటనే ఒక మంచి రికగ్నిషన్ దొరుకుతుంది. సక్సెస్కి సింబల్గా ఒక ఎక్స్క్లూజివ్ డిజిటల్ బ్యాడ్జ్, అలాగే అఫీషియల్ రైజింగ్ స్టార్ డిజిటల్ సర్టిఫికేట్ అందుతాయి. ఇవి చిన్న విషయాలుగా అనిపించొచ్చు, కానీ టీంని నెక్స్ట్ లెవెల్కి మోటివేట్ చేయడంలో ఈ అచీవ్మెంట్స్ ఇచ్చే బూస్ట్ మామూలుగా ఉండదు. ఈ చిన్న చిన్న విజయాలతోనే పెద్ద సామ్రాజ్యాలు నిర్మితమవుతాయి. ఇప్పుడు మనం 3వ సెక్షన్ యాక్సిలరేటింగ్ టు డైరెక్టర్కి వద్దాం. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని చూడండి, 11. ఒక మెంటార్గా ఒక పెద్ద ప్రమోషన్ సాధించడానికి తమ టీంలో ఎంతమంది రైజింగ్ స్టార్లను తయారు చేయాలో ఈ ఒక్క సంఖ్యే ఎగ్జాక్ట్గా చెప్తుంది. నిజంగా చెప్పాలంటే ఇదొక మ్యాజిక్ నెంబర్. పక్కా లెక్కలతో మాట్లాడుకుందాం. ఒక టీంలో 11 మంది రైజింగ్ స్టార్స్ ఉండి లీడర్ తన సొంతంగా ఒక 50 పీపీవీ చేస్తే టోటల్గా 1100 పీజీపీవీ జనరేట్ అవుతుంది. అంటే మ్యాథమెటికల్గా చూసుకున్నా సరే డైరెక్టర్ ర్యాంక్ గ్యారంటీగా అన్లాక్ అయిపోతుంది. కేవలం 11 మందికి బేసిక్ లెవెల్ అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తే చాలు, ప్రతిష్టాత్మకమైన డైరెక్టర్ టైటిల్ వచ్చేస్తుంది. డైరెక్టర్ అయిపోయాం, అద్భుతం. కానీ లాంగ్ రన్లో సక్సెస్ నిలబడాలంటే ఇక్కడే మన 4వ సెక్షన్ ద పవర్ ఆఫ్ డూప్లికేషన్ సీన్లోకొస్తుంది. అసలు డూప్లికేషన్ అంటే ఎవరో ఒకరిని గుడ్డిగా కాపీ కొట్టడం కాదు సుమా. ఆ సంపాదించిన నాలెడ్జ్ని, వాల్యూస్ని, బెస్ట్ ప్రాక్టీసెస్ని డౌన్లైన్స్కి పర్ఫెక్ట్గా బదిలీ చేయడం. వాళ్లు కూడా రేపు పొద్దున్న ఇతరులకు ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి ఎదగాలి. అప్పుడే ఆ సక్సెస్ మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుంది. సిస్టమ్ తనంతట తాను రన్ అవుతుంది. ఈ డూప్లికేషన్ వర్కౌట్ అవ్వడానికి ఒక 5 స్టెప్స్ సిస్టమ్ ఉంది. ఫస్ట్, డౌన్లైన్ ఎంత సీరియస్గా ఉన్నారో తెలుసుకోవాలి. సెకండ్, అలా కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి మన టైం కేటాయించాలి. థర్డ్, వాళ్ళకొక క్లియర్ సిస్టమ్ని నేర్పించాలి. ఫోర్త్, వాళ్ళ అకౌంటబిలిటీ తీసుకునేలా చేయాలి. అండ్ ఫైనలీ, కొత్త లీడర్లను ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే నాలెడ్జ్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా పాస్ అవుతుంది. ఈ డూప్లికేషన్ ఫార్ములాని మన సమీర్ మోదీ గ్లోబల్ ప్లాన్ ఫ్రేమ్వర్క్కి సింక్ చేస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయో ఊహించండి. ఈ ప్లాన్ క్రమబద్ధమైన గ్రోత్కి అద్భుతమైన రివార్డ్స్ ఇస్తుంది. సిస్టమ్ని పట్టుకుని నడుస్తే దీర్ఘకాలిక ఫైనాన్షియల్ స్టెబిలిటీ దానంతటదే వస్తుంది. ఎందుకంటే సిస్టమ్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న వేసుకుందాం. ఒక లీడర్ గనక
ఈ ఫ్రేమ్వర్క్ని ఈరోజు పర్ఫెక్ట్గా డూప్లికేట్ చేయగలిగితే ఆ పెరుగుతున్న డౌన్లైన్లో ఎంతమంది భవిష్యత్తు డైరెక్టర్లు సిద్ధంగా ఉన్నట్టు? ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళని కేవలం బిగినర్స్గా కాకుండా భవిష్యత్ ఆర్గనైజేషన్కి వెన్నెముకగా చూడాలి. ఈ ఆల్టిమేట్ మెంటార్స్ ప్లేబుక్ ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని ఆశిస్తూ ఈ విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మోటివేషన్ అండ్ సక్సెస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ టీమ్ మెంబర్స్కి షేర్ చేయండి. పూర్తి వివరాల కోసం స్క్రీన్పై కనిపించే నంబర్ను సంప్రదించండి.